వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ఓవర్ బ్రిడ్జ్ పై రైల్వే శాఖ పరిధిలో ఉన్న ఫుట్పాత్ కు మరమ్మతులు చేయించాలని ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఫుట్పాత్ మొత్తం గుంటలమయంగా మారిందని, ఆర్ఎండ్బి పరిధి వరకు మరమ్మతులు చేపట్టడం జరిగిందని, రైల్వే పరిధిలోని గుంటలను అలానే వదిలేయడం జరిగిందని రైల్వే శాఖ తక్షణమే స్పందించి గుంతలు పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని సంఘ సభ్యులు కోరారు. అదేవిధంగా తెనాలి రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్పై ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, చినరావూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎత్తు పెంచాలని సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు స్టేషన్ మాస్టర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, రావూరి శ్రీనివాసరావు, నారాయణం కమల్ కుమార్, రాజేష్, అబ్రహం లింకన్, లక్కరాజు, చిరంజీవి, కటారి వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణాభివృద్ధి సంఘం తరఫున గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్న రైల్వే ట్రాక్ పైకి వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద గుంటలు పడి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలామంది పడిపోయి కాళ్ళు పోగొట్టుకోవటం, గాయాల పాలవుతున్నారు. ఇది సుమారు 3 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఈ రైల్వే వాళ్ళు బాగు చేయట్లేదు. ఆర్ఎండ్బి వాళ్ళని అడిగితే ఇది రైల్వే వాళ్ళు చేయాలని అంటున్నారు. రైల్వే వాళ్ళు వెంటనే చేయాల్సిందిగా కోరుచున్నాము. అలానే సెకండ్ ప్లాట్ఫామ్లో ఇండికేషన్ ఇచ్చే బోర్డులు లేవు రైల్వే స్టేషన్లో, దాని గురించి కూడా ఇచ్చాము. తర్వాత చినరావూరు రైల్వే స్టేషను చాలా డౌన్లో ఉంది. ట్రైన్ నుంచి దిగుతుంటే పడిపోతున్నారు. అన్ని చిన్న అసలు ట్రాఫిక్ లేని స్టేషన్లు కూడా ఎత్తి పెంచారు. కానీ చినరావూరులో స్టేషను హైట్ పెంచలేదు, ప్లాట్ఫాము. అది కూడా పెంచమని చెప్పి ఈ రోజున మేము స్టేషన్ మాస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నటువంటి గోతుల్లో నేనే వాకింగ్ వచ్చి బోర్లా పడి కాళ్ళెర కొట్టుకున్నా. ఎవరికి చెప్పుకోవాలి దిక్కు దివానం లేదు. ఆ గోతులు కదిలిస్తే వెళ్ళి రైల్వే పట్టాల మీద పట్టడం, లేదా పోయే రైలు మీద పట్టడము. అది రాత్రిపూట వాకింగ్ వచ్చి కాళ్ళు దెబ్బలు కూడా తగిలాయి మాకు. మన నడుస్తూ మా వాళ్ళు మోక చేతులు కూడా ఇరిగిపోయినాయి. ఇప్పుడు ట్రాఫిక్లో నడవలేక ప్లాట్ఫామ్ మీద నడుస్తానికి కూడా భయం అయిపోయింది. అట్లాగే ఇన్కమ్ గల రైల్వే స్టేషన్లో ఎంత డౌన్లో ఉన్నా కూడా రిపేర్ చేయట్లేదు. చిన్న రైల్వే స్టేషన్కి నుంచి ఎంతోమంది ఎన్నో ప్రయాణికులైన రైల్లోంచి దిగటానికి కూడా ప్లాట్ఫామ్ సరిగా లేదు. అట్లాగే తెనాలి ప్లాట్ఫామ్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఎన్ని తలలు డిప్రెషన్ చేసినా కూడా పట్టించుకునే దిక్కులుగా దివానం లేదు. మరి జనం ఈ గోతుల్లో నుంచి రైలు పట్టాల మీద పడుతున్నారు, రైలు మీద పడుతున్నారు. ఆర్ఎండ్బి వాళ్ళు అడిగితే రైల్వే వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం అంటారు. రైల్వే వాళ్ళకి ఎన్ని తలలు చెప్పినా దిక్కు లేదు, దివానం లేదు. రాబోయే 10 ఏళ్లలో శాస్త్ర సాంకేతికలో ఊహించలేని మార్పులతో కృత్రిమ మేధ రాజ్యమేలుతుందని విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య చెప్పారు. నేటి తరం పిల్లలు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలో గల ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఏర్పాటైన సభకు వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ముకుందరావు దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని డాక్టర్ లావు రత్తయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. సభలో డాక్టర్ రత్తయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కృత్రిమ మేధతో అన్ని రంగాల్లో మనసుతో పని లేకుండా చక్కని సేవలను పొందవచ్చునని చెబుతూ ఆ ప్రపంచంలో భావోద్వేగాలకు, నైతికతకు స్థానం ఉండదన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకుండా విలువలను నేర్పాలని, ఉపాధ్యాయులు వాటిని అలవర్చాలని సూచించారు. పెద్దగా విద్యారంగం లేకున్నా రాజకీయ రంగంలో ఎదిగిన నన్నపనేని రాజకుమారిని యువతన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే అంశంపై మాట్లాడారు. బిడ్డలు తాము గెలిచి తల్లిదండ్రులను గెలిపించాలని చెప్పారు.
గాంధీ నుండి అబ్దుల్ కలాం వరకు ఉన్నత స్థాయికి ప్రతివారు తల్లిదండ్రులను పూజించిన వారేనని సోదాహరణంగా చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య వైరుధ్యాలుంటే పిల్లలు జీవితంలో ఎదగలేరని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం తమ ఆలోచనలు అలవాట్లను మార్చుకోవటం తప్పనిసరిగా చెప్పారు. ఏకాగ్రత, జ్ఞానం, నైతికత పట్టుకోగలిగితే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఆదర్శ దంపతులు రాజకుమారి గారు, ముకుందరావు గారు. రాజకుమారి గారు మీరందరికీ ఆవిడ ఆదర్శం కావాలి, పిల్లలందరికీ, ఎస్పెషల్లీ గర్ల్స్కి. ఎట్లా అంటే ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా మంచి లీడర్ అయింది. ఎన్టీ రామారావు గారి చేతే చాలా సార్లు అభినందించబడింది, చాలా గొప్పగా పొగడబడింది. ఎన్టీ రామారావు గారికి ఏమాత్రం తక్కువ లేకుండా మాట్లాడేది, నేను కూడా వినేవాడిని మాట్లాడటం. అంతగా ఆయన చదువుకున్నారు, ముఖ్యమంత్రి అవ్వగారు, పెద్ద నాయకుడు, సినిమా యాక్టర్, ఇదంతా. కానీ ఆయనకి మాత్రం ఏమాత్రం తక్కువ లేకుండా రాజ్కుమార్ గారు కూడా మాట్లాడేవారు. లీడర్గా ఎదగాలంటే మీరు అందరూ ఉద్యోగాలే చేయక్కర్లా, కొంతమంది లీడర్లుగా ఎదగొచ్చు. సోషల్ లీడర్స్గా, పొలిటికల్ లీడర్స్గా, అనేక రకమైన బిజినెస్ లీడర్స్గా, ఎట్లయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఆవిడ నుంచి మీరు నేర్చుకోవాలి. చాలా మామూలు చదువుతో బాగా మాట్లాడగలదు, బాగా జనాన్ని అర్థం చేసుకోగలదు, వాళ్ళ మూడ్ని అర్థం చేసుకోగలదు, చాలా మందితో కనెక్టెడ్గా, అందరితో మంచిగా ఉండగలదు. నాకు తెలిసి మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కడు ఆవిడ గురించి పరుషంగా మాట్లాడిన వాళ్ళు లేరు. సో అందరూ ఆవిడ మంచిగా మాట్లాడుతుంది, మంచిగా 10 మందికి మంచి కావాలనుకుంటుంది, మేలు చేద్దాం అనుకుంటుంది. సభాధ్యక్షుడు డాక్టర్ వీరనారాయణ మాట్లాడుతూ, కాలేజీ రోజుల్లో ముకుందరావు తనకు గురువు అని, విద్యాభ్యాసం తర్వాత తనకు తొలిగా ఉద్యోగం ఇచ్చింది డాక్టర్ రత్తయ్యగా చెప్తూ వారికి పాదాభివందనం చేశారు. పావులూరి ట్రస్ట్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు అమ్మానాన్నలను ఆదరణగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులను చూసిన ఆవేదనతో 17 ఏళ్ల క్రితం ట్రస్ట్ను నెలకొల్పి ధార్మికోపన్యాసంతో తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియజెపుతూ పెద్దలను ఆదరంగా చూసిన ఆదర్శ దంపతులను సత్కరిస్తున్నట్లు వివరించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గుత్తా వెంకటరత్నం, డాక్టర్ కె రామరాజు, పావులూరి భానుమూర్తి మాట్లాడారు. పట్టణంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. అలా గాయకులుగా అన్ని రంగాల్లో కూడా మరి ప్రముఖ పాత్ర వహిస్తుంది తెనాలి. అలాంటి తెనాలికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మళ్ళీ మీ అందరి మీద కూడా ఉందని మీరు భావించండి. మనందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే, పుట్టిన ఊరికి, మరలా చెప్తున్నా, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయలేనటువంటి మానవ జన్మ నాకు తెలిసినంత వరకు వ్యర్థం. మిత్రులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం తాళపత్రాలలో చెప్పబడినటువంటి ఒక సత్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఎవరి పుట్ల పురాణ ఇతిహాసాలకు ముందు చెప్పబడని సత్యం ఏంటో అది తాళపత్రాల్లో ఉన్నది నేను ముందు చెప్తాను. మిత్రులారా, శ్రద్ధగా వినండి. ఈ సమస్త భూమి కంటే బరువైనది ఏమన్నా ఉంది అంటే తల్లి. ఆకాశం కన్నా ఉన్నతుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి. ఒకసారి తల్లికి తండ్రికి నమస్కరిస్తే గోవును దానం చేసినటువంటి ఫలం లభిస్తుందట భావించి ప్రతి సంవత్సరం కూడా గతంలో 16 ఏళ్లుగా మరి ఈ కార్యక్రమాన్ని మరి చాలా ఒక ప్రెస్టీజియస్ టాస్క్ గా మరి రావుపాటి వీరనారాయణ గారి ఆధ్వర్యంలో వివేక సంస్థల సౌజన్యంతో నిర్వహించటం కూడా చాలా ఉదాహరణ. మిత్రులారా, సమాజంలో ఎంతో మంది గతంలో ప్రముఖులు, విశిష్ట వ్యక్తులు, వదాన్యులు, సేవా తత్పరులు మరి మాకు మార్గదర్శులుగా ఉన్నటువంటి వారు ఎంతో మంది ఇప్పటి వరకు ఈ వేదికని అలంకరించి మా పావులూరి ట్రస్ట్ ఘనతను పెంచటం కూడా చాలా గర్వకారణం. ఈరోజు ఏమనిపించిందంటే ఇక్కడ అందరూ ఉపన్యాసాలు విన్నాక ప్రశ్న సుబ్బారావు గారు కానీ, విజ్ఞాన రత్తయ్య గారు కానీ, లేకపోతే మన వీరనారాయణ గారు కానీ, లేకపోతే మన శ్రీనివాసరావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు విన్న తర్వాత మీకు అందరికీ ఒక విజ్ఞానాన్ని బోధించారు.
మీకు అందరికీ కూడా తల్లిదండ్రుల పట్ల ఇంకా గౌరవభావాన్ని పెంచారు, ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా మీకు అందరికీ మీ బాధ్యతను గుర్తుకు తీసుకొచ్చారు. అంటే మా ఇద్దరికి ముకుందరావు గారికి నాకు సన్మానం చేసే కార్యక్రమంలో ఆ బిడ్డలకు మంచి జరిగిందని నేను సంతోషపడుతున్నాను. అలాగే అన్నపనేని వెంకట్రావు గారి ప్రతిరూపం మన సుధాకర్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నారు. వెంకట్రావు గారే మమ్మల్ని రాజకీయంగా అలాంటి వాళ్ళకి ప్రాణం పోస్తే ముకుందరావు గారు లాంటి మా మరుదులు ఆడపడుచులు అందరూ చదువుకునేదానికి అక్కడ ఉద్యోగం చేసేదానికి అవకాశం ఇచ్చారు నాన్నపనేని వెంకట్రావు గారు. అంటే మా కుటుంబాలకే కాదు, అనేక మంది కుటుంబాలకి. కాబట్టి ఎవరు ఏం చేశారనేది నేను ఒకసారి ఆలోచించాను. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది మనం నాకు సమాజం ఏమిచ్చిందనేది కాదు, నాకు సమాజానికి నేనేమి ఇస్తున్నా, సందేశం ఇస్తున్నాననేది. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను మండల లీగల్ సెల్ కమిటీ చైర్మన్ సీజ్ చేయించినట్లు హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ తెలిపారు. తెనాలిలో ట్రాఫిక్ సమస్యలపై హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, శ్రీనివాస్ గౌడ్ మరియు అంజనీ కుమారీలు ప్రీ లిటిగేషన్ కేసు దాఖలు చేసిన నేపథ్యంలో అందులో ఒకటైన నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న బైకులను శనివారం న్యాయమూర్తి సీజ్ చేయించి తగిన చర్యల నిమిత్తం ఆర్టీఓకు పంపించడం జరిగిందని డానియల్ తెలిపారు. నెంబర్ ప్లేట్ లేకుండా బైకులు, కార్లు తిప్పడం నేరమని, అంతేకాకుండా చిన్నపిల్లలతో భిక్షాటన, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్లకు బైకులు ఇవ్వటం, ఓవర్ స్పీడ్ వెళ్లటం, లారీలు, ట్రాక్టర్లు వాటి పరిమితికి మించి లోడ్ చేసుకుని వెళ్లడం, పట్టణ గాంధీ చౌక్ నుండి మార్కెట్కు వెళ్లే రోడ్డు వీధి వ్యాపారులు ఆక్రమించుకొని ప్రజలకు అసౌకర్యం కల్పించడం వంటి అంశాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని న్యాయవాది డానియల్ తెలిపారు. ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. తెనాలి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో పిఎల్సీ నంబర్ 26/23 వేసామండి. నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, అంజనీ గారు, మొత్తం ముగ్గురు లాయర్స్ కలిపి ఒక పిఎల్సీ వేసాము. తలకి గుడ్డలు కొట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా అడుక్కునేవాళ్ళు ఉన్నారు లేడీస్. పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకుంటారు, చంకలో పెట్టుకుంటారు. బట్ వాళ్ళ పిల్లలు కాదు అని మేము ఘంటాపదంగా చెప్తాం. ఈవెన్ ఇఫ్ దే ఆర్ దేర్ ఓన్ చిల్డ్రన్, దే ఆర్ నాట్ సపోజ్ టు బెగ్. అది చిల్డ్రన్ యాక్ట్లో ఉంది, సెక్షన్ 42 అండ్ చిల్డ్రన్ యాక్ట్ 1960. దాని ప్రకారం దే ఆర్ నాట్ సపోజ్ టు బెగ్. అది కూడా వేసామండి, అది కూడా కోర్టులో ఉంది. ఎంత ర్యాష్ డ్రైవింగ్ అంటే అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎంతమంది అటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చస్తున్నా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? భయం లేదు. పోలీసులు అంటే భయం లేదు, కోర్టులు అంటే భయం లేదు, ఏమీ భయం లేదు. వై? ఎవడేం చేస్తాడు నన్ను అన్న ఇదిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారండి. అదేంటని ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా అడుగుతుంటే నీకు గుద్దేనా, గుద్దినప్పుడు మాట్లాడు, ఇదండి ఇక్కడ. సో రెస్ట్రిక్షన్స్, స్పీడ్ రెస్ట్రిక్షన్ అంటూ ఉండాలి ఇక్కడ. అది మరి డిఎస్పీ గారిని కూడా దీంట్లో ప్రతివాదిగా చేర్చాము. ఇంకా మీరు ఇంకోటి చూస్తే ఇదేంటండి, ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఏంటి అసలు ఈ డ్రైవింగ్ ఏంటి, కథ ఏంటి? వాటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మాటలు, వాళ్ళు ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ ఉండదు. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కూడా వేసామండి. ఈ నంబర్ ప్లేట్లు, కొంతమంది నంబర్ ప్లేట్లు ఎట్లా పెడతారంటే ఇదిగో ఫలానా ఎమ్మెల్యే గారు తాలూకా, ఫలానా ఎంపీ గారు తాలూకా. ఈ తాలూకాలు జిల్లాలు ఏంటో మాకు అర్థం కావట్లేదండి. సో పోయినసారి ఇట్లా చెప్పాము, ఫలానా ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్తే జడ్జి గారు బాగా కోపడి వెంటనే ఆర్టీఓ గారిని స్పాట్లో కోర్టుకు పిలిపించారు. 3 టౌన్ ఎస్ఐ గారిని కోర్టుకు పిలిపించారు. నాకు అతను ఆ బండిని సీజ్ చేయాల్సిందే. ఎందుకు ఉపయోగిస్తున్నారు వీళ్ళు? ఎందుకంటే నంబర్ ప్లేట్స్ లేకుండా వెళ్ళిపోతున్నారు. దాని మీద అయితే నంబర్ ప్లేట్ మీద పెట్టారు దాన్ని. తర్వాత ఎక్కడైనా పెట్టుకుంటే అంత సీరియస్ ఏది కాదేమో విషయం. అది ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు వెంటనే మనం పోలీసులకి కంప్లైంట్ చేయడానికి మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? నంబర్ ప్లేట్. ఆ నంబర్ ప్లేటే కనబడకపోతే ఇంకా మనం ఏం చేస్తాం? మన పోలీసులకి కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తారు? మటలు కూడా చేస్తున్నారు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏం చేశారంటే అతన్ని పిలిపించారు. భగవత్ కృప పొందేందుకు అన్నదానం ముఖ్యమైనదని, ఆ విషయాన్ని శాస్త్రాలు తెలియపరుస్తున్నాయని సాయి లక్కరాజు అన్నారు. చిండావూరులోని డొంక రోడ్లో నివసించే పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి నిర్వహణలో శనివారం చిండావూరు డొంకలో గల మారుతి ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ శ్రీ యూనస్ సౌజన్యంతో ఈ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ కాలనీలోని వారైనా ముందుగా మాకు తెలిపితే ఆ కాలనీ వాసులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు దేశయ్య, రొంపిచెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అనే సంస్థను 5 సంవత్సరాల క్రితం స్థాపించి ప్రతి నెల మొదటి గురువారం నాడు ఇవ్వడం జరుగుతోంది.
ఈ నెల మొదటి గురువారం నాడు నందిలో ఇవ్వటం జరిగింది. ఈ రోజున యూనస్ అనే వ్యక్తి అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఇక్కడ ఏదైనా ధార్మిక కార్యక్రమం చేయండి అని చెప్పి మమ్మల్ని కోరిన మీదట ఆయన కోరిక మీదకు ఇక్కడ చంద్రబాబు డొంకలోని ఆంజనేయ స్వామి గుడిలో ఈ డొంకలో ఉన్న ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము కోరేది ప్రతిసారి చెబుతూ ఉన్నాము, ఏ కాలనీ వాసులైనా మాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఉన్నారు మా కాలనీలో, మాకు అన్నప్రసాద వితరణ కావాలని అడిగితే తప్పకుండా మేము ఎంతమందికైనా ఇస్తామని మేము తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.